జానకి ఉట్టిని చూసి అంత ఎత్తులో ఉంటే ఎలా కొట్టాలండి అని అడుగుతూ ఉంటుంది. ఎలా కొడతావా ఇప్పుడు కొట్టు అని జానకిని ఎత్తి రఘురామ్ ఉట్టి కొట్టిస్తూ ఉంటాడు. దానిలో ఉన్న రంగులన్నీ వాటిపై పడతాయి. ఇద్దరు ఒకరి కళ్ళు ఒకరి కళ్ళు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ నవ్వుతూ ఉంటారు. అయితే రఘురామ్ ఇదంతా కూడా కలగంటాడు. ఏంటి ఇలా ఉట్టి కొట్టించినట్లు నేను కలగన్నానా అని రఘురామ్ అనుకుంటాడు. ఏమండి ఏంటండి ఇదేం బాగోలేదండి, బిట్టుతో ఉత్తరం పంపించడం ఏంటి అని జానకి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి జానకి, మరి నువ్వు ఫోన్లో కలవలేదు కదా, అందుకే ఉత్తరం పంపించాను అని రఘురామ్ చెప్తాడు. అయినా కూడా ఉత్తరం ఎలా ఉంది, బాగుందా, మళ్ళీ మళ్ళీ పంపించరా అని రఘురామ్ చెప్తాడు. ఇదేం బాగోలేదండి, ఆ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను, అంతేకాని మీరు తోటకు రమ్మన్నారని చెప్పి కాదు అని జానకి చెప్తుంది. సరేలే జానకి అని రఘురామ్ రంగు తీసుకుంటాడు. జానకి ముఖానికి పూస్తూ ఉంటాడు. అబ్బా ఏంటండి రంగులు పూస్తున్నారు, ఎవరైనా అడిగితే నేనేం సమాధానం చెప్పను అని జానకి కోపం చూపిస్తూ ఉంటుంది. అప్పుడే రఘురామ్ మళ్ళీ కాస్త రంగు తీసుకొని ఇదిగో అని ముక్కుపై కూడా రాశాను అని చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఏంటండి ఇది, ఇలా రంగులు రాస్తున్నారు అని జానకి అడుగుతూ ఉంటుంది. హోలీ పండుగ రోజున రంగులు రాసుకునేదానికే కదా, నీకు ఇంకా రాస్తాను, నీకు ఇంకా వేస్తాను అని అక్కడున్న రంగులన్నీ తీసుకొని జానకిపై చల్లుతూ ఉంటాడు. జానకి అయితే పరిగెడుతూ ఉంటుంది. ఏంటండి ఇలా కుడుతున్నారు, ఉండండి అంటూ జానకి కూడా రఘురాంపై రంగులు చల్లటం మొదలు పెడుతుంది. ఇక ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉంటారు. అప్పుడే శౌర్య రామ ఇద్దరు కూడా బైక్లో వచ్చేది చూసేసిన జానకి అల్లుడు రామ వస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటే, అవునండి అని రఘురాం వెనుక జానకి దాక్కుంటుంది. వాళ్ళు చూడకుండా వీళ్ళు ఒక చెట్టు దగ్గరికి వెళ్తారు, అక్కడ దాక్కుంటారు, వాళ్ళని గమనిస్తుంటారు. అక్కడే ఆ ఏర్పాట్లని చూసిన రామ, శౌర్య సార్ ఇవన్నీ మీరే కదా నా కోసం ఏర్పాటు చేశారు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. శౌర్య కూడా అవునవును నేనే నీకోసం ఏర్పాటు చేశాను అని చెప్తూ నేను కాదే అని మనసులో అనుకుంటాడు. రండి శౌర్య సార్ అని రామ శౌర్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఆ రంగుల దగ్గరికి వస్తూ ఉంటారు. జానకి నేను నిన్ను ఒక్కదాన్నే కదా తోట దగ్గరికి రమ్మని చెప్పాను అని చెప్తూ ఉంటే, అవును నేను ఒక్కదాన్నే కదా ముందుగా ఇక్కడికి వచ్చాను అని జానకి అంటుంది. మరి వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. ఏమోనండి నాకెలా తెలుస్తుంది అని జానకి చెప్తుంది. నువ్వు చెప్పకుండా వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు జానకి అని రఘురామ్ అడుగుతూ ఉంటే, నేను చెప్పలేదండి అని తోట ఉందని వాళ్ళకి ఇక్కడ తెలుసు కదా అని జానకి చెప్తుంది. కానీ తోటలో ప్లాన్ చేశారని అమ్మాయి చెప్తోంది కదా, అంటే నువ్వే కదా చెప్పుంటావు అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. నేను రాసిన ఉత్తరం వాళ్ళకి చెప్పేశావు కదా అని రఘురామ్ చెప్తూ ఉంటే, అయ్యయ్యో నేనెక్కడ చెప్పానండి, మీరు రాశారని చెప్పి ఇలా చదివి అలా చిరుకోపంతో విసిరేశాను అంతే అని జానకి చెప్తుంది. నువ్వు విసిరివేసిన దాన్ని అలా పట్టుకొని చదివి వీళ్ళు ఇలా వచ్చారు అంతే కదా అని రఘురామ్ చెప్తాడు. అంతేనండి అంతే అని జానకి అంటుంది. ఆ ఏర్పాట్లన్నీ చూసి రామలక్ష్మి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. గంతలు వేస్తూ ఒక్కసారిగా శౌర్యకి గట్టిగా బుగ్గపై ముద్దు పెడుతూ ఉంటుంది. దూరం నుంచి గమనిస్తున్న జానకి రఘురామ్ అయితే కళ్ళు మూసుకుంటారు. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది సార్, సూపర్ సార్ అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. రామ అటువైపు తిరుగు అని ఒక్కసారిగా శౌర్య రంగు తీసుకొని రామ చెంపలపై పూస్తూ ఉంటాడు. రామలక్ష్మి అయితే చిరుకోపంగా చూస్తూ ఉంటుంది. ఏమైంది రామ అని శౌర్య అడుగుతూ ఉంటాడు. నేను విసిరేసిన ఉంగరాన్ని అల్లుడు గారు చదివి రామలక్ష్మిని ఇలా తీసుకొచ్చారనమాట అని జానకి చెప్తూ ఉంటే, అసలు నువ్వెందుకు విసిరేసి పడేసావు అని ఇక జానకిని రఘురామ్ అడుగుతూ ఉంటే, విసిరిపడేక దాచుకుంటారా ఏంటి అని జానకి అడుగుతూ ఉంటుంది. ఏంటి రమ్మ అంత కోపంగా ఉన్నావు అని శౌర్య అడుగుతూ ఉంటాడు. లేకపోతే ఏంటి సార్ ఇంత చెప్పగానా రంగులు రాయటం, ఇలానా రంగులు రాయటం అని జానకి ఇక శౌర్యని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇంకెలా పోయిను, నీళ్ళల్లో కలిపి రాయినా అని శౌర్యని అడుగుతూ ఉంటాడు. నేను చెప్పనుగా, మీరే తెలుసుకోవాలి కదా అని ఏకాంతంగా తోటలో ఇలా జరుపుకుంటూ ఉంటే ఇలానా రంగులు రాయడం అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక శౌర్య అదంతా విని నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి తన చెంపతో శౌర్యకి రంగు రాస్తూ ఉంటుంది. శౌర్య బుగ్గపై రంగు రాస్తూ ఉంటుంది. తన రెండు బుగ్గలతో శౌర్య బుగ్గలపై రంగు రాస్తూ ఉంటుంది. శౌర్య అయితే ఆనందానికి హద్దు లేకుండా అవుతాయి. రామా అనే శౌర్య కూడా అలాగే ఇక రామలక్ష్మికి రంగు రాయిపోతూ ఉంటారు. అలా రాసిన తర్వాత శౌర్య అయితే రామలక్ష్మికి ముద్దు పెడదామని చాలా దగ్గరగా వస్తూ ఉంటే అప్పుడే ఆద్య సీను అక్కడికి వస్తారు.
జానకి రఘురామ్ అయితే మరింతగా షాక్ అయ్యి అలాగే వాళ్ళని చూస్తూ ఉండిపోతారు. ఆద్య సీన్ వైపు కామెడీగా చూస్తూ ఉంటారు. అప్పుడే రఘురామ్, ఊరంతా ఉత్తరం పంపించావా జానకి అని రఘురామ్ అడుగుతూ ఉంటే, అయ్యో నాకు తెలియదండి, నేను పంపించలేదు, వీళ్ళిద్దరూ ఎక్కడికి ఇలా వచ్చారు నాకు తెలియదండి అని చెప్తూ ఉంటే, నువ్వు ఉత్తరం ఇవ్వకుండానే పంపించకుండానే వచ్చారా జానకి అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. మా సార్ ఇక్కడ నాకు సర్ప్రైజ్ ఇద్దామని తీసుకొస్తే మీరెందుకు వచ్చారు అని రామలక్ష్మి అడుగుతుంటే, పెద్ద రొమాంటిక్ కపుల్ అని మీరేదో సర్ప్రైజ్ చేస్తారు, అదేమో మేము చూస్తామా, ఈ మాత్రం చెంపలకి రంగు రాసుకుంటే అది రొమాంటిక్ అవుతుందా అని రాజ్య చెప్తుంది. బ్రో, నీ భార్య ఏమీ తెలియకుండా మాట్లాడుతోంది. రామ నాకు ఈ రంగులు ఎంత రొమాంటిక్గా పూసిందో తెలిస్తే మీరు అసలు ఇలా మాట్లాడరు అని శౌర్య చెప్తూ ఉంటే, అయితే అంత రొమాంటిక్గా పూసిందా, ఎలా పూసింది చెప్పు బ్రో చెప్పు అని సీను అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు రామ ఎలా పూసిందో చెప్తే ఆర్జే కూడా నాకు అలాగే పూస్తుంది అని సీను మనసులో అనుకుంటాడు. చెప్పు బ్రో చెప్పు అని సీను అడుగుతూ ఉంటాడు. ఏమండి మనం కూడా అక్కడికి వెళ్దామా పిల్లల దగ్గరికి అని జానకి అడుగుతుంటే, మనం అక్కడికి ఇలా రంగులతోనా అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. చెప్పడం ఏంటి బ్రో, చూపిస్తాను చూడు బ్రో, ఇలా ఇలా అనే చెంపలతో రాసింది అని శౌర్య రామ చెంపలకి తన చెంపల్ని తాకిస్తూ చూపిస్తూ ఉంటాడు. అవునా బ్రో అవునా అని సీను అయితే షాక్ అవుతూ ఉంటాడు. అయినా వాళ్ళకేం తెలుసు సార్ ఇంత రొమాన్స్, పేరుకు మాత్రమే అమెరికా ఆద్య, అసలు రొమాన్స్ తెలిస్తే కదా వాళ్ళకి తెలియదులేండి అని రామలక్ష్మి చెప్తుంటే, అవును అంతే రామా అంతే అని శౌర్య కూడా చెప్తాడు. ఆద్య చెప్తున్నారు కదా వాళ్ళు, నువ్వు కూడా అలాగే రాయి ఆద్య రాయి అని సీను చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య చేత్తో రంగు తీసుకొని సీను ముందుకు వస్తుంది, నిల్చుంటుంది, ఉఫ్ఫని ఊతున్నట్లుగా నిలబడి ఉంటుంది. అది చూసిన రామలక్ష్మి, చూడండి సార్ చూడండి, రొమాంటిక్ అంటే ఈ ఆర్చకి అస్సలు అర్థం కూడా తెలియదు, అదే రొమాన్స్ అంట అని రామలక్ష్మి చెప్పి నవ్వుతూ ఉంటుంది. అవును రామా అని శౌర్య కూడా నవ్వుతూ ఉంటాడు. జానకి రఘురామ్ అయితే దూరం నుంచి ఇదంతా చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. ఆర్చ అయితే ఒక్క క్షణం ఆగిపోతుంది, రంగుని తన పెదాలకి పూసుకుంటుంది. ఈ లిప్ కిస్ ఇస్తున్నట్లుగా బిల్డప్ చేస్తూ వాళ్ళ వైపు ఓరకంటతో చూస్తూ ఉంటుంది. రఘురామ్ జానకి ఇక కళ్ళు మూసుకొని ఉంటారు. రామ వద్దు రామ అని శౌర్య రామ కళ్ళు మూసేస్తాడు. ఈలోపే ఆద్య లిప్ కిస్ పెట్టేసినట్లుగా సౌండ్ చేస్తూ బిల్డప్ ఇస్తూ ఉంటుంది. అయితే చేత్తో కాస్త రంగుని సీను బొగ్గపై రాసుంటుంది. అంత మాత్రానికే సీను అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇది రొమాన్స్ అంటే అని సీను అంటూ ఉంటాడు. అయితే బ్రో మా రాజమండ్రి నాటి ఎలా ఉంటుందో చూపిస్తాం బ్రో అని రంగులు తీసుకొని రామలక్ష్మికి ఫుల్గా పూసేయడానికి శౌర్య పరిగెడుతూ ఉంటాడు. సార్ వద్దు సార్ వద్దు అని రామలక్ష్మి పరిగెడుతూ ఉంటుంది. ఎంత బాగా రాసుకుంటున్నారో, నైస్ కదా అని సీను చెప్తూ ఉంటే అప్పుడే ఆద్య రంగు ప్లేట్ని సీను చేతిలో పెడుతుంది. సీను వద్దు అంటూ పరిగెడుతూ ఉంటుంది. ఆద్య ఆగాద్య అంటూ సీను కూడా ఆద్యపై రంగు వేయటానికి పరిగెడుతూ ఉంటాడు. ఇదిగో జానకి, ఇంకెప్పుడైనా నేను ఉత్తరాలు రాస్తే దాచుకో, చించి లేకపోతే కాల్చేయి, అంతేకాని ఇలా ఎక్కడ పడితే అక్కడ విసిరేకు అని రఘురామ్ కోపం చూపిస్తూ చెప్తూ ఉంటాడు. ఇదిగో జానకి, నేను వెళ్తున్నాను, ఈ రంగులన్నీ అయితే నేనైతే వేయలేదు, ఇంట్లో అసలే నేను శబ్దం చేసి వచ్చాను అని రఘురామ్ చెప్తాడు. మరి ఈ రంగులు ఎవరు వేశారని చెప్పాలి అని జానకి అడుగుతుంటే, నువ్వే వేసావని చెప్పుకో అని రఘురామ్ చెప్తాడు. ఏంటి నేను వేశానని చెప్పుకోవాలా అని రఘురామ్ జానకి అయితే షాక్ అయి అడుగుతూ ఉంటుంది. ఇదిగో జానకి, ఇలాంటి రంగులన్నీ నాకు అస్సలు నచ్చవు అని బిల్డప్ ఇస్తూ రఘురామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రామలక్ష్మి, శౌర్య, ఆద్య, సీను అందరూ కూడా రంగులు చల్లుకుంటూ ఉంటారు.